అందరికీ నమస్కారం. జానపద కథ 'సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి'. అది మణిద్వీపం నందు ఉన్న మరుద్వతి నగరం. అతి సుందరమైనది. దాన్ని పాలించే రాజు పేరు ధీమంత భూపాలుడు. ధర్మపాలనకు ఆయన పెట్టిన పేరు. మిన్ను విరిగి మీద పడినా చెలించని మనిషి కాదు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి సుఖశాంతులు కలిగించేదాకా కన్నుమూయడు, వెన్ను వాల్చడు. ధీమంత భూపాలుని సతీమణి సుగుణాదేవి. ఆమె సుగుణాల రాశి. వారికి నమ్మకమైన మంత్రి విశారదుడు. ధీమంతుడికి ఎక్కేందుకు మేడలున్నా రాజ్యం నిలిపేందుకు సంతానం లేదు. ఆ రాజదంపతులు దాన ధర్మాలు చేయగా దివ్యక్షేత్రాలు తిరగ్గా నోములు వ్రతాలు నొయ్యగా వేల్పులకు విప్రులకు మొక్కగా చాలా కాలానికి కలిగింది ఒక చక్కదనాల బాల. ఆ పిల్లకు చింతామణి అని నామకరణం చేసి మురిపెంగా పెంచుకుంటున్నారు. మహారాజు మాటకు తిరిగి ఏముంటుంది? ఆ అమ్మాయికి 5 సంవత్సరాలు నిండడంతో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేయించాలనుకున్నాడు. ఎక్కడెక్కడ వారందరకు పిలుపులు అందడంతో అందరూ విచ్చేశారు. ఆ వచ్చిన వారిలో ధీమంతుని బహుమతులైన ఉజ్జయినీపురాధీశ్వరుడు సూర్యవర్మ మహారాజు, వజ్రపురాధీశుడు చంద్రవర్మ వంటి మహారాజులు కూడా వారి బంధుమిత్ర సపరివారంగా వచ్చారు. పాలకులంతా తమ లాంఛనాలు విచ్చేసి ఉన్న సమయం కనుక మరుదీ నగరం కొత్త శోభ సంతరించుకుంది. దూరదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులు సన్మానం జరిపి తగు రీతిగా సత్కరించాడు. కవులు, గాయకులు, పండితులు మొదలగు కళాకారులందరికీ బహుమతులు అందించాడు. పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. రాజకుమారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తర్వాత ధీమంతుడు తన కుమార్తెను విద్యావంతురాలను చేయ నిమిత్తం గురువు గారికి అప్పగించాడు. రాజగురువుకి అన్ని వసతులు తమ కోటలో ఏర్పాటు చేశారు. ఆ తరువాత అందరూ విశ్రాంతి తీసుకోసాగారు. ఆ సాయంకాలం వేళ రాజదంపతులు తమ బంధువులను వెంట పెట్టుకుని పూలవనంలోకి వెళ్ళారు. వారికంటే ఉద్యానవనంలోనే చేరి ఆటలాడుతున్న చింతామణి తన మేనమామల పుత్రులైన ప్రభాకరుడు, సుధాకరుడితో ఆడిపాడుతోంది. పిల్లలు ఆడుతున్నది దొంగాట. ప్రభాకరుడు చింతామణి కొనులకు గుడ్డగట్టి కవ్విస్తూ దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఒకవైపు నుండి ఇంకొక వైపు పరిగెడుతూ ప్రభాకర్ని పట్టుకుంది. నేను దొంగను పట్టుకున్నాను అని ఎగిరి గంతేసింది. అంతవరకు అక్కడేమో రాజబంధువులంతా భలేగా దొంగను పట్టుకున్నామమ్మా అంటూ మెచ్చుకున్నారు. తర్వాత వారంతా వనంలోని శిలావేదికపై కూర్చున్నారు. రాజుగారి చెలోక్తిగా వియ్యాల వారు ఎవరైనా మా చింతామణి రేపు ఉజ్జయిని నగరం కోడలైనా వజ్రపురం కోడలైనా మా ఊరిలో భేదభావాలు ఉండరాదు. ముగ్గురిది ఒకటే మాట, ఒకటే రాజ్యం, ఒకటే కుటుంబం అన్నాడు. అంతకన్నా కావాల్సింది ఏముందన్నాడు సూర్యవర్మ, చంద్రవర్మ. నాటికి అందరూ లేచి రాజభవనం ప్రవేశించారు. ఉదయాన్నే లేచి బంధువులందరూ వీడ్కోలు తీసుకున్నారు. చింతామణికి చదువు అంటే మంచినీటి ప్రాయమైంది. ఏడాది తిరగక ముందే ఎంతో చదువు చదివింది. గొప్ప పుస్తకాలను ఇట్టే అర్థం చెప్పి వివరించి మాట్లాడడంలో దిట్టయింది. రాజ్యాంగ ధర్మాలు, యుద్ధ రహస్యాలు కూడా నేర్చుకుంది. అంతేకాకుండా కత్తి పట్టడం, కత్తి సాము చేయడంలో కూడా ఆరితేరింది. తల్లిదండ్రుల ఆనందానికి అవతల లేకుండా పోయే గురువుగారికి ఘనమైన కట్నం లభించింది. చింతామణి అందచందాలు, చదువు సంస్కారాలు, గుణగణాలు చూసిన రాకుమారులంతా ఉబలాటపడిన మేనరికం ఉన్నందున ఒప్పుకోలేదు. చింతామణికి పెళ్లి వయసు రావడంతో ధీమంతుడు కుమార్తెకి వివాహం చేయాలనుకున్నాడు. ఒకనాటి సమయాన చింతామణి చెల్లెలతో కూడి వనవిహారం చేస్తోంది. గుబురుగా ఉన్న పొదరింట పూలు స్వయంగా కోసుకోబోయింది. ఇటు నుండి వచ్చిందో త్రాచుపాం కాటు వేయడంతో రాజకుమారి పడిపోయింది. వెంటనే చెల్లు పరిగెత్తుకుంటూ పోయి అంతఃపురంలో చెప్పారు. అందరూ గుమిడిగూడారు. చింతామణికి విషమెక్కి మనస్కావరం తెలియకుండా ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. మంత్రులు రాజవైద్యులను పిలిపించారు. మంత్రాలు పెట్టారు, మంత్రించి జల్లారు.
చెట్ల వేర్లు అరగదీసిపోశారు. ఎవరెన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరయింది. రాకుమారికి తెలివికి రాకపోగా నోట వెంట నురగ రావడం అధికమైంది. ఇక చింతామణి బతుకుని గురించి చెప్పలేమంటూ పెద్ద పెద్ద వైద్యులంతా పెదవిరిచారు. ఆ మాటలు విన్న సుగుణాదేవి గోరుని ఏడుస్తూ విలపించింది. ధీమంత భూపాలను కాళ్ళు చేతూ ఆడలేదు. ఎవరైనా సరే ఈ సమయంలో వచ్చి నా కుమార్తెల ప్రాణాలు రక్షించిన వారికి ఈ రాజ్యంలో సగమిస్తా అని ప్రకటన చేయించాడు. కానీ ఎవరికి ముందు రాలేదు. అంతలోనే రాజసేవకుడు ఒక బైరాగిని ప్రభువుకు పరిచయం చేశాడు. ఆ వచ్చిన సన్యాసి రాకుమార్ని పరిశీలించి, మహారాజా, పరిస్థితి చాలా వరకు విషమించిపోయిన మాట నిజం. నేను వైద్యం చేసి ఈమె ప్రాణాలు కాపాడతాను. నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ప్రభు అంగీకరించాడు. వచ్చిన బైరాగి చింతామణిని ఒక గదిలో పడుకోబెట్టించి తన వద్ద ఉన్న మూలికను అగదీయించి ఆమె దేహం అంతటా పూయించాడు. తన దగ్గర ఉన్న ఇంకొక పొడిని తీసి నిప్పుల మీద పొగబెట్టి సగబెట్టించాడు. ఆమె లేచే వరకు ఎవరో లేపవద్దని కట్టుబాటు చేయించి విసనకరతో విసిరించాడు. నడిజామరైన చింతామణి కళ్ళు తెరిచింది. అది చూసి అందరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు రాజు, నేను ఆడని మాట తప్పను, అన్నమాట ప్రకారం మీకు అర్ధరాజ్యం ఇస్తాను, స్వీకరించండి అన్నాడు. ఆ మాటలకు సన్యాసి నవ్వి, రాజా, మేము సన్యాసులం, ఏమీ అక్కర్లేదు. అనుకోని మాకు ఉన్న వాటినే త్యజించే లోక కళ్యాణం కోసం దేశయాత్రలు చేసే మాకు రాజ్యం ఎందుకు? పరోపకారి ఫలితం కోరరాదు. మేము ఏ పని చేసినా మంచి పనే చేస్తాం. ఆ ఫలితం ప్రజలకు పంచిపెడతాం అన్నాడు ప్రశాంతంగా. అప్పుడు రాజు, మీకు రాజ్యం అవసరం లేదన్నారు. మరి మీకు ఏం కావాలి? అదైనా చెప్పండి, మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. నాకు కావలసిన పని నువ్వు చేస్తావా అన్నాడు. తప్పక చేస్తాన్నాడు. నాకు నమ్మకం ఏంటి అన్నాడు. అప్పుడు చింతామణి మీద ప్రమాణం చేశాడు. ఇక చాలు, విను మహారాజా, ఆడిన మాట తప్పరాదు. మాలాంటి వారితో పరిహాసాలు తగవు. మా కోపం వచ్చినచో మిమ్మల్ని శపించక తప్పదు. అంతవరకు రానేయకుండా చూసుకోండి. అది నీ యాజమాన్యం కింద నీ నగరంలో నిశ్చయించుకున్నాను. నేను ఒక దీక్ష భూని ఉన్నాను. నా సంకల్పం నెరవేరితే నీ రాజ్యంలో కనకవర్షం కురుస్తుంది. మరుద్వతి నగరం మహేంద్రుని స్వర్గం అయిపోతుంది అన్నాడు సన్యాసి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ పట్టణానికి తూర్పుగా మైలురాయి దూరంలో ఒక పెద్ద ప్రాకారం నిర్మించండి. అందులో ఒక భవనం నిర్మించండి. భవనం లోపల కొన్ని వేదికలు నిర్మించండి. రాకుమారి దీక్షా కంకణం ధరించి అందులోనే ఉండాలి. నమ్మకమైన దాసి ఒకరు ఉండవచ్చును. తల్లిదండ్రులైన మీరు కూడా నా అనుమతి లేకుండా ఆమెను చూడరాదు. రాజకుమారికి నేను 3 ప్రశ్నలు చెప్తాను. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారినే రాజకుమారి వివాహం ఆడవాలి. ఆ ప్రశ్నలు బయట ఎవరికీ తెలుపరాదు. రాజకుమారి ప్రశ్నలకు సమాధానం చెప్పదాం అని వచ్చి సమాధానాలు చెప్పలేని వారు మీ బంధువులైనా మిత్రులైనా ఇంకెవరైనా సరే, నేను తెరచాటు నుండి సైగ చేసినంతనే చింతామణి ఒక్క వేడితో వాడి తల నరికి వేయవలను అన్నాడు. ధీమంతునికి నోట మాట రాలేదు. రాకుమారి ఎంతో సుకుమారంగా పెంచుకున్న కూతురు ఒకరి తల నరకటం, అది కూడా ఎటువంటి తప్పుదం లేకుండా. ధర్మ సంకటంలో పడ్డాడు రాజు. రాజు ఎంతగానో బతిమాలాడు. వేరే ఎవరినైనా నియమిస్తానని చెప్పాడు. అలా కాదు, చింతామణే తల నరకవలనని చెప్పాడు. ఇక నీ ఇష్టం అని సన్యాసి 2 అడుగుల ముందుకు వేశాడు. మహారాజు సన్యాసి పాదాలు పట్టుకుని, స్వామి, నన్ను మన్నించండి. నాకు భయంగా ఉంది. అయినా కాదనలేక మీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. మీ ఇష్టానుసారం చేయించండి. రేపే పని మొదలు పెడతాను. భవనం కట్టిస్తాను అన్నాడు. స్వామికి అలాగే అన్నాడు. మహారాణి దుఃఖంతో ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు రాజు, అయ్యా, తెలియక నేను అడుగుచున్నాను. మీరు వేరుగా భావించకండి. మీ పేరేమి, ఊరేమి, ఏమి చేదురు మొదలైన వివరములు నాకు తెలపండి అని అడగగా, సన్యాసి గంభీరంగా, ఓయి రాజా, నేను ఒక ముని అని తెలియచున్నది కదా. మహాతపస్విని. నేను ఇప్పుడు ఒక కార్యార్థిని. మాకు శరణవాసం అంటూ ఉండదు. ఎచ్చటా కాపురస్తుడు కారాదు. కాను మాకు ఊరు పేరు ఉండదు. అయినా నన్ను పిలవడానికి గుప్తయోగి అని పిలవచ్చును. ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడుగురాదు అని చెప్పాడు. భయంతో దేవభూపాలుడు ఏమీ ప్రశ్నించక సన్యాసి చెప్పినట్లు ఒప్పుకున్నాడు. నగరానికి తూర్పున గల మైదానంలో ఒక భవన నిర్మాణం చాలా వేగంగా సాగింది. భవనం నిర్మించబడింది. చింతామణి ప్రశ్నలు అడిగేందుకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. వచ్చిన రాకుమారునికి ఒక బల్ల పరుపు వేదిక, దాని మీద కంబళపరచబడింది. రాకుమారి చేతి కర్వాల మేటుగా అందేంత దూరంలో మాత్రమే ఉంటాడు. ఆమె ప్రశ్నలు అడిగే సమయంలో
గుప్తయోగి చింతామణికి కనిపించే విధంగానే ఉంటాడు, కానీ రాజకుమారునికి కనిపించడు. ఆ యోగి నరకమని సైగ చేయగానే చింతామణి తల నరికి వేయాలి. రాకుమారుడు నిలబడే వేదిక ఎవరూ రావడానికి వీలు లేకుండా తలుపు బిగించబడి ఉంటుంది. ఆ బల్లపరుపు కిందగా మెట్లు నిర్మితమై ఉన్నాయి. అది చింతామణికి కూడా తెలియదు. మెట్లుకి దిగితే కింద ఒక విశాల భవనం. అక్కడ ఒక క్షుద్ర దేవత నిలబడి ఉంటుంది. దానికి ముందు గుగ్గిలం, నిప్పుల కొంపటి, చిన్న ఎముకలు, గర్భపురులు ఉన్నాయి. అది ఒక క్షుద్ర శక్తి మాంత్రికుని రహస్య మందిరం అని మనకు అవగతమవుతోంది. అదే గుప్తయోగికి అవసరమైన స్థావరం. ఆ భవనం అంతా చీకటి సమయం. అందులో కొన్ని చోట్ల విలువైన రత్నాలు నిలపబడి ఉండడంతో రత్నాల కాంతితో ఆ భవనం అంతా పట్ట పగల్లా కనిపిస్తుంది. గుప్తయోగి ఆ రత్నాలకు కొన్ని మూతలు అమర్చాడు. అవి తీయడం, అమర్చడం అతనికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ రహస్య భవనం తర్వాత దట్టమైన గోడ వెలుపలికి ఒక మార్గం. తరువాత బయటకు వెళ్ళగానే ఆ బయట ఒక పెద్ద సరస్సు ఉంటుంది. అది చాలా లోతైంది, విశాలమైనది. పేరుగాంచిన పెద్ద ఈతగాళ్ళు తప్ప ఎవ్వరూ ఆ సరస్సులో దిగలేరు. సరస్సు బయలుకు రెండు పెద్ద పెద్ద రాళ్ళు చుట్టబండల్లాగా ఉన్నవి. ఆ బండలు అనుకుని సరస్సులోకి వెళ్ళడానికి వీలు లేకుండా భారీగా ఇనుప తీగలు అమర్చారు. ఆ ఇనుప తీగల వల్ల నుండి సరస్సు మొత్తం కనిపిస్తుంది. ప్రాకార ముఖద్వారానికి గొలుసు కట్టబడి ఉంది. ఎవరైనా వచ్చి ఆ గొలుసు లాగిన యెడల వారిని తీసుకెళ్ళడానికి 2 సైనికులు ఉంటారు. ఆ గంటకు ఒక పక్కగా ఇంకొక పెద్ద చెక్క పలక మీద ఎవరైనా కానీ రాజకుమారి అడిగే ప్రశ్నలకు సరి అయిన సమాధానం చెప్పగలిగిన వారిని మాత్రమే ఆమె వివాహం ఆడగలదు. మరియు వారికి మరుద్వతి రాజ్యం దక్కుతుంది. సమాధానం చెప్పడానికి వచ్చిన వారు గొలుసు లాగవలెను. గంట మోగినచో రాజభటులు వచ్చి తీసుకెళ్తారు. రాకుమారి అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయిన యెడల వారి తల అక్కడికక్కడే కరవాలంతో నరికివేస్తుంది. వాడి తలను తెచ్చి కోట గుమ్మానికి వేలాడగట్టబడుతుంది. సత్తా ఉన్నవారే ఇందులో పాల్గొనండి అని రాయబడి ఉంది. మునిస్వామి నిర్ణయించిన ముహూర్తానికి చింతామణి తలస్నానం చేసి పట్టుబట్టలు ధరించి నవరత్నాలు అలంకరించుకుని రాజరాజేశ్వరి దేవికి ప్రదక్షిణ సహితంగా వందనాలు చేసి బైరాగి ఇచ్చిన మాట ప్రకారం దీక్షా కంకణం కట్టుకున్న తర్వాత భారమైన హృదయంతో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తనకై నిర్మించబడిన మందిరంలో ప్రవేశించింది. ఆమె తోడుగా ఉండటకు మంజుల అనే ఒక చెలికత్త నియమించబడింది. తరువాత భాగంలో ప్రశ్నలు మొదలు పెడతాను. అంతవరకు పార్ట్ 1 వినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.